అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారి కాంబినేషన్‌లో మూవీ అయితే వస్తుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా నయనతార గారిని అనుకున్నారంట. అయితే అనిల్ రావిపూడి గారు స్టోరీ అంతా చెప్పి రెమ్యూనరేషన్ అడగ్గా చాలా ఎక్కువ చెప్పారంట. అయితే చిరంజీవి గారి సినిమా అని అనిల్ రావిపూడి గారు చెప్పంగానే ఎవరి సినిమా అయినా సరే నేను రెమ్యూనరేషన్ అయితే తగ్గీను. ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు అని డైరెక్ట్‌గానే చెప్పారంట. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఏం చేస్తారు? మన తెలుగులో ఎవరినైనా పెట్టుకుంటారా? లేదా ఎక్కువ రెమ్యూనరేషన్ అయినా సరే నయనతార గారినే పెట్టుకుంటారా? ఒకవేళ ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకున్నా, మరి షూటింగ్ అప్పుడు లొకేషన్‌లో ఎలా డిమాండ్ చేస్తారో తెలీదు కాబట్టి, ఇప్పటికైనా మనోళ్ళు ఎక్కడోళ్ళని తీసుకుంటే పోయింది. ఎందుకంటే అక్కడి నుంచి పిలిచి ఆల్రెడీ మనకిది ఏదో డైరెక్టర్‌కి కూడా జరిగింది. ఇలాగే ఎళ్లి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డిమాండ్ చేయటం, మళ్ళీ వేరే హీరోయిన్‌ని పెట్టి రీషూట్ చేయటం ఇయంతా మనకిక్కడ జరిగింది గూడా. మరి మళ్ళీ జరిగిద్దా? లేదంటే ఏమన్నా ఇక్కడ హీరోయిన్‌ని పెట్టి ఆ సినిమా అనేది షూటింగ్ జేస్తారా? లేదు నయనతార గారే కావాలి అని జెప్పి అడుగుతారా? నయనతార గారైతే ప్రెజెంట్ లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు. తమిళ్‌లో చాలా సినిమాలు ఓన్లీ హీరో లేకుండా నయనతార గారు చాలా సినిమాలు జేస్తున్నారు. ప్రెజెంట్ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇలాంటి టైంలో రెమ్యూనరేషన్ అడుగుతారు మరి. ఇచ్చి తీసుకుంటారా? లేపోతే లేదా? ఏంటి అనేది మాత్రం తెలీదు. చిరంజీవి గారి మూవీ, అనిల్ రావిపూడి గారి మూవీ మాత్రం కన్ఫర్మ్ అయినట్టే. హీరోయినే ఇంకా లేట్. చూడాలి ఏం జరుగుతుందో. చిరంజీవి గారు ఈ మూవీ అనౌన్స్‌మెంట్ కూడా చాలా డిఫరెంట్‌గా చేశారు. చాలా అంటే చాలా యూనిక్‌గా చేశారు. అన్ని సినిమాలతో పోలిస్తే. ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌లో టచ్‌లో ఉండండి.